హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ 6th ఫిబ్రవరిని జరిగిన ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామా. ఫస్ట్ వన్, హూ వాజ్ ద ఫ్లాగ్ బేరర్ ఫర్ ఇండియా ఫర్ ద ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2018 అండి. 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్కి ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా ఎవరున్నారు? రాణి రాంపాల్, సంజీవ్ రాజ్పూత్, నీరజ్ చోప్రా, దీపక్ కుమార్. మనకు ఆన్సర్ వచ్చేసి నీరజ్ చోప్రా అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జీకే వీడియోస్ అండ్ ఇప్పుడు జరిగే ప్రీవియస్ ఎక్స్ప్లెనేషను, కరెంట్ అఫైర్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్, who took over as the Director of Intelligence Bureau on 24 June 2022 అండి. జూన్ 2022న డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి చార్జ్ తీసుకున్నది ఎవరు డైరెక్టర్గా? రాజీవ్ జైన్, తపన్ కుమార్ దేకా, అరవింద్ కుమార్, దినేశ్వర్ శర్మ. ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ వన్ అండి, తపన్ కుమార్ దేకా. నెక్స్ట్ వన్, యూకీ బాంబ్రీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్ అండి. యూకీ బాంబ్రీ ఏ స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్? క్రికెట్, బేస్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్. మనకు ఆన్సర్ వచ్చి టెన్నిస్ అండి. సో ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్, వాళ్ళు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు? జావలిన్ త్రోవా, షార్ట్ పుటా, రన్నరా, లేదా వెయిట్ లిఫ్టరా, ఇంకొక స్పోర్ట్స్ ఏదైనా కావచ్చు. అది క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, టెన్నిస్ కావచ్చు. సో ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారండి. టేబుల్ టెన్నిస్ కానీ. ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్ మన ఇండియాకి చెందిన వాళ్ళు కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు. సో మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ జీకే వీడియోస్ అని ప్లేలిస్ట్లో. ఆ ప్లేలిస్ట్ వెళ్ళి చూడండి, మీకు ఆ వీడియోస్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయండి. నెక్స్ట్ వన్, గాలి లేదా వాయువు యొక్క తేమను కొలవడానికి కింది సాధనాల్లో ఏది ఉపయోగపడుతుంది? హైగ్రోమీటర్, యానిమోమీటర్, బోలోమీటర్, హైడ్రోమీటర్. మనకు ఆన్సర్ వచ్చేసి హైగ్రోమీటర్ అండి. అయితే ఈ యానిమోమీటరు గాలి యొక్క స్పీడ్ను కొలవడానికి అయితే ఉపయోగపడుతుందండి యానిమోమీటర్. ఇంకా బోలోమీటర్ వచ్చి రేడియేషన్ను కొలవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా హైడ్రోమీటరు ద్రవాల యొక్క సాంద్రతను కొలవడానికి అయితే ఉపయోగిస్తారండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏనండి, ఈ 4 ఆప్షన్లలో చెప్పినట్టు కూడా. సో క్వశ్చన్లే కాకుండా ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా చెప్తాను. నెక్స్ట్, Rajgriha was the capital of Magadha for several years. Later the capital was shifted to అండి. మగధకి మొదటిగా రాజగృహ అనేది క్యాపిటల్గా ఉండేది. తర్వాత దాన్ని క్యాపిటల్ని ఎక్కడికి మార్చారు అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు ఇక్కడ. ఉజ్జయిన్, కాంచీపురం, తక్షశిల, పాటలీపుత్ర. మనకు ఆన్సర్ వచ్చేసి పాటలీపుత్రకి అయితే మార్చారండి. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ విచ్ ఇయర్ ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అండి. ఒక స్టేట్కి గవర్నర్ నియమించాలంటే ఆయన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అయితే ఏజ్ ఎంత ఉండాలని క్వశ్చన్ అయితే అడిగారు. 28, 40, 25, 35. ఆన్సర్ వచ్చేసి 35 అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అండి. ఈ క్రింది వాటిలో ఫ్రెష్ వాటర్ లేక్ కానిది ఏంటి? భీమ్తల్, లోక్తక్, బారాపాని, సాంబార్. ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి 4th వన్ అండి. ఇది ఉప్పు నీటి సరస్సు అండి. ఓకే, మిగతాటన్నీ కూడా ఫ్రెష్ వాటర్ లేక్సే. ఇంకా మనము భీమ్తల్ వచ్చేసి ఉత్తరాఖండ్లోని నైనితాల్ దగ్గర అయితే ఉందండి. ఇంకా లోక్తక్ వచ్చేసి మణిపూర్లో ఉంది. ఇక ఈ బరాపాని లేదా ఉమియాం అంటారండి. ఉమియాం లేక్, బరాపాని లేదా ఉమియాం లేక్ అంటారు. అయితే ఇది వచ్చేసి మనకు మేఘాలయలో ఉందండి. ఇక సాంబార్ లేక్ వచ్చేసి రాజస్థాన్లో ఉంది, ఉప్పునీటి సరస్సు. నెక్స్ట్ వన్, సాంబార్ లేక్ అనేది ఉప్పునీటి సరస్సు అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు అండి. ఏ ఫోక్ డాన్సు ఈ క్రింది వాటిలో తమిళనాడుకి సంబంధించింది? గపాల్,
లావణి, బాంద్, కుమ్మి. మనకు కుమ్మి అనేది తమిళనాడుకు చెందిన ఫోక్ డ్యాన్స్ అండి. మిగతాటివి గపాల్ వచ్చేసి రాజస్థాన్కి సంబంధించింది, లావణి మహారాష్ట్ర, ఇక బాంద్ వచ్చేసి పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఫోక్ డ్యాన్స్ అండి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కటి కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ ఎగ్జామ్స్లో ఇవి ఇచ్చినారంటే దాదాపుగా ప్రీవియస్గా రిపీట్ అయి ఉంటాయండి ఈ ఆప్షన్లో ఇచ్చినట్టు కూడా. నెక్స్ట్ వన్ విచ్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ 2019 అండ్ యాజ్ ఎ రిజల్ట్ which the security of Prime Minister of India and other former Prime Ministers was restricted అండి. అయితే ఏ యాక్టు 2019లో ఆమోదించబడింది మరియు దీని ఫలితంగా భారత ప్రధాని మరియు ఇతర మాజీ ప్రధానుల భద్రతను పరిమితం చేయడమైంది. ఏ యాక్ట్ ప్రకారం అంటే సడన్ ప్రొటెక్షన్ గ్రూప్ యాక్ట్ 2019, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యాక్ట్ 2019, సెక్యూరిటీ ప్రొటెక్షన్ గ్రూప్ యాక్ట్ 2019, స్పెషల్ ప్రోటోకాల్ గ్రూప్ యాక్ట్ 2019 అండి. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అండి, ఎస్పీజీ. ఈ యాక్ట్ ప్రకారం తగ్గించడం అయితే వాళ్ళ భద్రతను తగ్గించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వన్ పిక్అవుట్ ద ఆడ్ వన్ అవుట్ అన్నారు. ఇది అన్ని ఎక్కువ ఆప్షన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి, మిగతాది డిఫరెంట్గా ఉంటుందండి. ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ, సిల్క్ ఇండస్ట్రీ, కాటన్ ఇండస్ట్రీ, ఉలెన్ ఇండస్ట్రీ, ఇవంతా కూడా సిల్క్, కాటన్, ఉలెన్ అనేటివి టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి. ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ అనేది డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్ దర్శన జావేరి రిసీవ్డ్ ద పద్మశ్రీ ఫర్ ద విచ్ డ్యాన్స్ ఫామ్ అండి. దర్శన జావేరికి పద్మశ్రీ రావడం జరిగింది. అయితే ఆమె ఏ డ్యాన్స్కు సంబంధించిన పర్సన్? మణిపురి, లావణి, కథకళి, కథక్. మనకు ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, మణిపురి డాన్సర్. సెకండ్ వన్ అండ్ నెక్స్ట్ వన్ అండి 12th వన్. ద టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ వాట్ డొమెస్టిక్ టెరిటరీ డ్యూరింగ్ an accounting year is domestic income అండి. డొమెస్టిక్ ఇన్కమ్ అని దేన్ని అంటారంటే మన దేశంలో విత్ ఇన్ కంట్రీలో తయారైన ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని డొమెస్టిక్ ఇన్కమ్గా మనం పరిగణిస్తామండి. ఒక అకౌంటింగ్ ఇయర్లో తయారైన ఫైనల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూనే మనము డొమెస్టిక్ ఇన్కమ్ అంటామండి. అంటే మన దేశంలో ఒక అకౌంటింగ్ పీరియడ్లో తయారైన గూడ్స్ అండ్ సర్వీసెస్ని, వాటి యొక్క వాల్యూని డొమెస్టిక్ ఇన్కమ్ అంటారు. సో ఫస్ట్ వన్ ఆప్షన్ అండి, విత్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ. ఓకేనా. నెక్స్ట్ వన్ మా Which article of Constitution of India abolishes the concept of untouchability and prohibits its practices in any shape of form అండి. అంటే అన్టచబిలిటీని నిషేధించింది ఏ ఆర్టికల్ చెప్తుంది? 16, 15, 17, 14. ఆన్సర్ వచ్చేసి 17th అండి. 17th ఆర్టికల్ అనేది మనకు అంటరానితనాన్ని నిషేధించడం గురించి అయితే చెప్తుంది అనమాట. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ sworn in as Chief Minister of Goa in March 2022 అని. ఎవరు గోవా యొక్క చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు మార్చి 2022లో? ప్రమోద్ సావంత్, మనోహర్ పారికర్, దిగంబర్ కామత్, సుదిన్ దవాలికర్. మనకు ఆన్సర్ వచ్చేసి ప్రమోద్ సావంత్ అండి. నెక్స్ట్ వన్, ద ఫేమస్ పుష్కర్ ఫెయిర్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ హెల్డ్ ఇన్ హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ ఇయర్ అండి. ఈ పుష్కర్ ఫెయిరు రాజస్థాన్లోని ఈ పుష్కర్ ఫెయిరు ఇయర్లో ఎన్నిసార్లు జరుగుతుంది? 2 times, 4 times, 3 times, 1 time. 1 time జరుగుతుందండి. నెక్స్ట్ వన్, ద 5th 5-year ప్లాన్ ఆఫ్ ఇండియా వాజ్ ఫోకస్డ్ ఆన్. ఈ 5th 5-year ప్లాన్లో మెయిన్గా దేని మీద ఫోకస్ చేశారు? సెంట్రలైజేషన్ ఆఫ్ స్టేట్సా, వేస్ట్ మేనేజ్మెంటా, రిమూవల్ ఆఫ్ పావర్టీనా, రిమూవల్ ఆఫ్ ఫారెస్ట్సా?
ఓకేనండి. ఆన్సర్ వచ్చేసి మనకు థర్డ్ వన్ ఉంది, రిమూవల్ ఆఫ్ పావర్టీ, పేదరిక నిర్మూలన మీద అయితే ఫోకస్ చేశారు 5th 5-year ప్లాన్లో. నెక్స్ట్ వన్ అండి, అట్ ఇండిపెండెన్స్ at the time of independence about 75% of India population was depend on ఇండిపెండెన్స్ టైంలో 75% ఆఫ్ ఇండియన్స్ ఏ సెక్టర్ మీద ఆధారపడి జీవించేవాళ్ళంటే సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, మైనింగ్. ఆన్సర్ వచ్చేసి అప్పట్లో అగ్రికల్చర్ సెక్టర్ మీద 75% ఉండేవాళ్ళండి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద లాల్ బాల్ పాల్ ఆఫ్ ద ఫ్రీడమ్ మూమెంట్ ఆఫ్ ఇండియా అండి. ఈ లాల్ బాల్ పాల్లోని ఈ కింది వాటిలో ఎవరున్నారు, వాళ్ళు ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట. చిత్తరంజన్ దాసా, లాలా లజపత్ రాయ్నా, లాల్ బహదూర్ శాస్త్రినా, జవహర్ లాల్ నెహ్రూ. ఈ లాల్ బాల్ పాల్లో ఈ క్రింది వాళ్ళు ఎవరున్నారంటే లాలా లజపత్ రాయ్ అండి. ఈ లాల్ బాల్ పాల్ అంటే లాల్ అంటే లాలా లజపత్ రాయ్, బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్ అండి. నెక్స్ట్ వన్, వీళ్ళు అతివాదులు అంటారు వీళ్ళని. నెక్స్ట్ 19th క్వశ్చన్, ద స్పీసీస్ దట్ విచ్ ఏ బేర్ ఏరియా ఆర్ కాల్డ్ పియనీర్ స్పీసెస్ అండి. పియనీర్ స్పీసెస్ అని వేటిని అంటారు, పయనీర్ జాతులని వేటిని అంటారు. ఇది ఒక మొక్కలకు సంబంధించిన జాతులు అండి. ఇవి పయనీర్ జాతులు అని వేటిని అంటారంటే ఇన్వైడ్, అవాయిడ్, స్టే ఇన్, లీవ్. ఆన్సర్ వచ్చేసి దాడి చేసే వాటినండి. ఇన్వైడ్ అంటే దాడి చేసే జాతులు. ద స్పీసీస్ దట్ ఇన్వైడ్ ఏ బేర్ ఏరియా కాల్డ్ పయనీర్ స్పీసెస్ అండి. స్పీసెస్ అంటే జాతులు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021 అండి. 2021లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకు 2021లో ఎంత? 112, 132, 134, 154. మనకు ఆన్సర్ వచ్చేసి 132 అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెకండరీ సెక్టర్ యాక్టివిటీ అండి. ఈ కింది వాటిలో సెకండరీ సెక్టర్ యాక్టివిటీ ఏంది? మైనింగ్, ఫారెస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, క్వారీయింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి సెకండరీ సెక్టర్కి సంబంధించిందండి. మిగతాటిని మైనింగ్, ఫారెస్ట్రీ, క్వారీయింగ్ ఇవంతా కూడా అగ్రికల్చర్ సెక్టర్కి అండి ప్రైమరీ సెక్టర్కి సంబంధించినటువంటి. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, వాట్ ఆర్ ఖోఖో ప్లేయర్స్ సిట్టింగ్ ఇన్ ద స్క్వేర్ కాల్డ్? ఖోఖో గేమ్ ఆడేటప్పుడు మనకు ఆ స్క్వేర్స్ ఉంటాయండి, మధ్యలో ఒక మనిషి కూర్చుంటారు కదండి గేమ్ ఆడేవాళ్ళు. ఆ మధ్యలో ఉండే స్క్వేర్లో కూర్చుండే ప్లేయర్స్ని ఏమంటారు? రన్నర్సా, యాక్టివ్ చేజర్సా, చేజరా, బ్లాకరా? సో చేజర్ అంటారండి వాళ్ళని. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి, వేటి కిందకి వస్తాయి, సెకండరీ సెక్టర్ అండ్ టెరిటరీ సెక్టర్ గురించి చూద్దాం ఒకసారి. ప్రైమరీ సెక్టర్ అంటే మనకు అగ్రికల్చర్ వస్తుంది, ఫిషింగ్, ఫారెస్ట్రీ, క్వారింగ్, మైనింగ్ ఇవంతా కూడా ప్రైమరీ సెక్టర్ కిందకి అయితే వస్తాయండి. నెక్స్ట్ సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రీకి సంబంధించిందండి. టెక్స్టైలు, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవి కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యాండీక్రాఫ్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవి ఏవైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవి కావచ్చు, కంపెనీస్, ఇండస్ట్రీస్ ఇవంతా కూడా ఈ సెకండరీ సెక్టర్ కిందకి అయితే వస్తాయండి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి టెరిటరీ సెక్టర్ లేదా సర్వీస్ సెక్టర్ అంటారండి. దీని కిందకి సర్వీస్ సంబంధించిన వస్తాయండి. హోటల్స్ సంబంధించినటివి, అది కూడా సర్వీసే కదా. బ్యాంక్స్ సర్వీస్ సంబంధించినటివి, టెక్నాలజీ,
అండ్ రిసార్ట్స్, హాస్పిటల్ సర్వీసెస్ ఇవంతా కూడా మనకు సర్వీస్ సెక్టర్ అయిన టెరిటరీ సెక్టర్ కిందకి అయితే వస్తాయండి. నెక్స్ట్ వన్, విచ్ 2 కేటగిరీస్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఏ 2 కేటగిరీస్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు, వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అనే క్వశ్చన్ అయితే అడిగారు. అండర్ 14, అండర్ 21, అండర్ 17, అండర్ 21, అండర్ 17, అండర్ 25, అండర్ 17, అండర్ 14. మనకు ఆన్సర్ వచ్చేసి అండర్ 17, అండర్ 21 కిందే పర్సన్స్ అయితే ఆడొచ్చండి. ఈ 2 కేటగిరీలు ఏజ్ కలిగిన పీపుల్స్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, కేలు చరణ్ మహాపాత్ర వాజ్ రిలేటెడ్ టు విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అండి. ఈ కేలు చరణ్ మహాపాత్ర ఏ డ్యాన్స్ సంబంధించిన పర్సన్? మణిపురి, కథకళి, సత్రియ, ఒడిస్సీ. ఎవరు హరిత విప్లవం కింద భారతదేశానికి కొత్త వ్యవసాయ సాంకేతికను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు? కీలక వ్యక్తి ఎవరు? ఎంవి రావు, సి సుబ్రహ్మణ్యం, బెంజమిన్ పెయిరీపాల్, ఎంఎస్ స్వామినాథన్. మనకు ఆన్సర్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ అండి. నెక్స్ట్ వన్, the council of ministers in a state are appointed on the advice of which person అండి. ఎవరి అడ్వైస్ మీద స్టేట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంటా, చీఫ్ మినిస్టరా, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టా, గవర్నరా? చీఫ్ మినిస్టర్ అండి. చీఫ్ మినిస్టర్ సలహా మేరకే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ స్టేట్ను అపాయింట్ చేయడం జరుగుతుందండి. 7th వన్, జిఎన్పి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? గ్రాస్ నేషనల్ ప్రోడక్టా, గ్రాస్ నెగ్లిజెన్స్ ప్రోడక్టా, గ్రాస్ నెట్ ప్రోడక్ట్, గ్రాస్ నల్ ప్రోడక్ట్? ఫస్ట్ వన్ అండి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ మోహిని అట్టం అండి. ఈ క్రింది వాటిలో మోహిని అట్టం ఎవరు? మోహిని అట్టానికి సంబంధించిన వాళ్ళు ఎవరు? మంజిత్ బవా, రతన్ తియం, కనక్ రేలే, శాంతి దవే. ఆన్సర్ వచ్చేసి కనక్. 9th వన్, హౌ ఈస్ ద వెజిటేషన్ ఎఫెక్టెడ్ బై ద కన్స్ట్రక్షన్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్ అండి. పెద్ద ఆనకట్టల నిర్మాణం వల్ల వృక్ష సంపద ఎలా ప్రభావితం అవుతుంది? ద ప్లాంట్స్ ప్రొడ్యూస్ నోడల్స్ టు ప్రొడ్యూస్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. Vegetation gives rise to oxygen under aerobic conditions. The growth of fungus is lot. The submerged vegetation rots under anaerobic conditions and gives rise to large amount of methane, which is also greenhouse gas అండి. అంటే 4th వన్ చూడండి, నీటిలో మునిగిన వృక్ష సంపద వాయురహిత పరిస్థితులలో కుళ్ళిపోతుంది మరియు పెద్ద మొత్తంలో మీథేన్కు దారితీస్తుంది. ఇది గ్రీన్ హౌస్ వాయువు కూడా అండి. సో ఈ విధంగా మనకు పెద్ద డ్యామ్స్ కట్టడం వల్ల ఎఫెక్ట్ అనేది జరుగుతుందన్నమాట. 4th వన్ ఆన్సరు. నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇనాగరేటెడ్ ద 25th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ హెల్డ్ ఇన్ కార్తా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ నవంబర్ 2022 అండి. ఏ యూనియన్ మినిస్టరు 25th నేషనల్ కాన్ఫరెన్స్ ఈ గవర్నెన్స్ని ప్రారంభించారు నవంబర్ 2022లో? అర్జున్ ముండా, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, జితేంద్ర సింగ్. ఆన్సర్ వచ్చేసి జితేంద్ర సింగ్ అండి. నెక్స్ట్ వన్, నీతి ఈజ్ ఏ అబ్రివేషన్ ఫర్ అండి. నీతి ఆయోగ్ అండి. నీతి అంటే నీతికి ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ టెలికమ్యూనికేషన్ ఇండియా, నేషనల్ ఇన్వెన్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. మనకు ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్ వన్, గియాజుద్దీన్ బాల్బాన్ రూల్డ్ ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్ అండి. ఈ గియాజుద్దీన్ బాల్బను
ఇండియాని ఎప్పుడు రూల్ చేశారు, ఏ పీరియడ్లో? 1206, 1210, 1235, 1265, 1266, 1287, 1211, 1240. ఈ మధ్యకాలంలో మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. 1266 నుండి 1287 సంవత్సరం మధ్యకాలంలో ఆయన రూల్ చేశారు ఇండియాని. నెక్స్ట్ వన్, which project built for hydel power production and irrigation in the Sutlej river basin అండి? ఏ ప్రాజెక్టు సట్లెజ్ రివర్ బేసిన్ మీద ఏ ప్రాజెక్ట్ని హైడల్ పవర్ అండ్ ఇరిగేషన్ కోసం నిర్మించారు? నాగార్జున ప్రాజెక్ట్, హిరాకుడ్ ప్రాజెక్ట్, బాక్రానంగల్ ప్రాజెక్ట్, సర్దార్ సరోవర్ డ్యామ్. ఆన్సర్ వచ్చేసి మనకు బాక్రానంగల్ ప్రాజెక్ట్ని అయితే కట్టారండి ఈ సట్లెజ్ రివర్ బేసిన్ మీద. నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టార్టెడ్ భారత్ జోడో యాత్ర ఇన్ సెప్టెంబర్ 2022 అండి? ఈ భారత్ జోడో యాత్రని సెప్టెంబర్ 2022లో స్టార్ట్ చేసింది ఎవరు? రాహుల్ గాంధీ, అమిత్ షా, అక్బరుద్దీన్ ఓవైసీ, అరవింద్ కేజ్రీవాల్. ఆన్సర్ వచ్చేసి రాహుల్ గాంధీ అండి. నెక్స్ట్ వన్, ద నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూమెంట్ బిగాన్ ఇన్ జనవరి. ఈ నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూమెంట్ ఏ ఇయర్లో, జనవరిలో ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? దీనికి ఎవరు నాయకత్వం వహించారంటే మహాత్మా గాంధీ గారు లీడ్ చేశారండి ఈ నాన్ కోఆపరేషన్ అండ్ ఖిలాఫత్ మూమెంట్ని. ఏ ఇయర్లో అంటే 1925, 1928, 1921, 1911. మనకు ఆన్సర్ వచ్చేసి 1921లో లీడ్ చేయడం జరిగిందండి మహాత్మా గాంధీ గారి చేత. నెక్స్ట్ వన్, నిర్దిష్ట ఆహారాలు లేదా ఆహార వర్గాలకు అదనపు పోషకాలను జోడించడానికి ఆహార ఉత్పత్తిదారులను ప్రభుత్వం చట్టబద్ధంగా నిర్బంధించినప్పుడు దానిని ఏమంటారు? ఫుడ్ ఫోర్టిఫికేషన్, ఫుడ్ ప్రొటెక్షన్, ఫుడ్ అడల్టరేషన్, ఫుడ్ ప్యాకేజింగ్. ఫస్ట్ వన్ అండి, ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటారండి. నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ టు రిమెంబర్ కింగ్ మహాబలి ఇన్ కేరళ అండి? కింగ్ మహాబలి అయిన మహాబలి అనే రాజుని గుర్తు చేసుకుంటూ కేరళలో జరుపుకునే పండగ ఏంటి? ఓనం, విసు, ఉగాది, పుతాండో. ఆన్సర్ వచ్చేసి మనకు ఓనం అండి. ఓనం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కింగ్ మహాబలి అయిన అతన్ని స్మరించుకొని ఈ ఓనం ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ వన్, ఫండమెంటల్ రైట్స్ వాజ్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్. ఈ ఫండమెంటల్ రైట్స్ని ఏ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది? యునైటెడ్ కింగ్డమ్, సౌత్ ఆఫ్రికా, జర్మనీ, యుఎస్ఏ. ఆన్సర్ వచ్చేసి మనకు యుఎస్ఏ నుంచి తీసుకురావడం జరిగిందండి. నెక్స్ట్ వన్, హూ టుక్ ఓవర్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఇన్ జూన్ 2022 అండి? ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్కి జూన్ 2022లో అధ్యక్షుడిగా ఎవరున్నారు? కొత్త అధ్యక్షుడిగా ఎవరు అపాయింట్ అయ్యారు? శ్యామ్ చరణ్, కరణ్ సింగ్, నరీందర్నాథ్ వోహ్రా, కమలాదేవి చటోపాధ్యాయ. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, శ్యామ్ చరణ్ని అపాయింట్ చేశారు. నెక్స్ట్ వన్, తన రోగులకు వేల కిలోమీటర్ల దూరంలో కూర్చొని సలహాలు ఇవ్వటానికి వైద్యులు ఏ సాంకేతికను ఉపయోగిస్తున్నారు? టెలిమెడిసిన్, టెలిసెల్లింగ్, టెలికామర్స్, టెలిపోర్టింగ్. ఆన్సర్ వచ్చేసి టెలిమెడిసిన్ అండి. ఈ టెలిమెడిసిన్ అనే టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ డాక్టర్సు పేషెంట్లకి సలహాలు ఇవ్వడానికి. ఓకే,
థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చాలా తక్కువ రోజులు అయితే సమయం ఉందండి. సో మీరు మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.